అంటే మీరు గురువు గారి దగ్గరికి ఆ, మీరు వెళ్ళిన తర్వాత మొట్టమొదట వారు దత్తుల వారిని మీరు అక్కడ చూశారు. ఆ. చూసిన తర్వాత వారిని అడిగారండి? వీరేంటి అసలు ఈ స్వరూపం ఏంటి? అడిగాను. ఏంటంటే ఇది 3 స్వరూపాలుగా ఉంది, 3 తలకాయలతో మనిషి పుట్టాడా? ఇప్పటికి కూడా దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరు ఎవరు. ఇది దత్తులవారు అనగానే 3 స్వరూపాలతో ఉంటుంది, ప్రతి దాంట్లో ఉంటుంది 3 శిరోభాగాలతోటి. కానీ మనిషి అనేవాడు అలా ఎలా పుడతాడు? 3 తలలతోటి 6 చేతులతోటి పుట్టడు కదా. అందుకని అత్రి అనసూయ పుత్ర దత్తాత్రేయ. అత్రి మహర్షి అడిగట, ఈ మొట్టమొదటిసారిగా ఇలా ఈ స్వరూపంగా దర్శనమిచ్చారు మొదట వాళ్ళిద్దరికి. దర్శనమిస్తే దానికి దండం పెట్టి, నేను ఒక్కళ్ళనే పిలిచాను, 3 ఎందుకు వచ్చారు అని అడిగిన తర్వాత, నిన్ను అనుగ్రహించడానికి మేము 3 అనుగ్రహించదలుచుకున్నాం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 3 కూడా నువ్వు అడిగినా అడగకపోయినా మేము 3 మీ ఇద్దరిని అనుగ్రహించదలుచుకున్నాం. అప్పుడు ఇలా ఒకే స్వరూపంలో 3 ఉంటే చూసేవాళ్ళు మాకు భయం వేస్తుంది, చూసే ప్రజలకు కూడా భయం వేస్తుంది అని అడిగితే, అప్పుడు ఆయన విష్ణు స్వరూపంగా దత్తాత్రేయులు, బ్రహ్మస్వరూపంగా చంద్రుడు, ఈశ్వర స్వరూపంగా దూర్వాసుడు, అలా 3 పుట్టారండి. ఒక దత్తుడు అంటే ఒక స్వరూపం కాదు. అందుకని ఈ 3 యొక్క జ్ఞానం మనం తెలుసుకోగలిగితే అప్పుడు సంపూర్ణంగా దత్తాత్రేయులు వారి యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్ళం అవుతాం. కేవలం విష్ణు స్వరూపం దత్తాత్రేయుడు అంటే మొదటి విష్ణు స్వరూపంగా. అందుకని ఆయన మన అనుగ్రహించడానికి, దర్శనం ఇవ్వడానికి నేను అడిగా, ఎక్కడ ప్రత్యక్షం అవుతాడండి? ఎలా? కాశీలో పొద్దున్నే స్నానం చేసే సమయంలో దర్శనమిస్తాడు. కొల్హాపురిలో జపం చేస్తూ, కొల్హాపురి మహాలక్ష్మి, అందుకని మనందరి కోసం ఆయన లక్ష్మి మరి ఏం జపం చేస్తున్నారు అనేది, మరి కొల్హాపురిలో జపం చేస్తారు, జపం చేస్తూ దర్శనమిస్తారు. ఆ తర్వాత మాహోర్లో ఆయనేమో భిక్షాటన చేస్తూ మధ్యాహ్నం పూట దర్శనమిస్తారు. సహ్యాద్రిలో రాత్రి శయనిస్తూ దర్శనమిస్తారు. ఈ రకంగా ఆయన 4 చోట్ల ప్రతిరోజు కూడా దత్తుల వారు దర్శన భాగ్యాన్ని భక్తులందరికీ చాలా ప్రామాణికంగా ఎంతోమంది ఆయా ప్రదేశాల్లో ఆయా సమయాల్లో దర్శనం చేసుకునే వాళ్ళు ఉన్నారు. మా విశ్వం గారికి కూడా స్వయానా దత్తాత్రేయుల వారు గిర్నార్లో ప్రత్యక్షమైనారు. అప్పుడు ఆయన ఈ దత్తమాలా స్తోత్రం అని కూడా రాశారు. ఆ బీజాక్షర మంత్రాలను కూడా మాకు అందరికి ఉపదేశించారు, అనేక మంత్రాలని. నేను కూడా 2 పుస్తకాలుగా వాటిని రాయడం జరిగింది. ఈ దత్తాత్రేయ శ్రీ గురుతత్వ సాధన ఇదో పుస్తకం, ఇంకోటి కూడా 2017లో ఒకటి, 2021లో ఒకటి, 2 పుస్తకాలుగా రాశా. శ్రీ దత్త తత్వ సాధన, గురుతత్వ సాధన అని 24 పేజీల్లో పీడిఎఫ్గా అందరికీ అవైలబుల్ ఉంది. ఏ సాధకులైనా కూడా దీన్ని చక్కగా చదువుకోవచ్చు. దానిలో ఉన్న మంత్రాలని గురుముఖత సాధన చేయొచ్చు, వాళ్ళు ధన్యులు అవ్వచ్చు. ఆంజనేయ స్వామి ఎలా అయితే రామనామం చేస్తే దర్శనమిస్తాడో, సంతోషిస్తాడో, ఆ క్షణంలో సూక్ష్మరూపంగా ఉంటాడో, దత్తుల వారు కూడా ఆయన నామస్మరణ చేసిన, ఆయన స్తోత్రం చదివినా, పారాయణ చేసినా కూడా విశేషంగా సూక్ష్మ రూపంలో ఖచ్చితంగా ఉంటాడు. ఇప్పుడు కూడా మనకి ఆ సూక్ష్మ జ్ఞానం ఉండాలి. ఇప్పుడు మన మధ్యలో కూడా ఇక్కడ 4 ఉన్నాం, మన మధ్యలో కూడా ఆయన సూక్ష్మంగా ఉన్నాడు. సూక్ష్మం అంటే ఏంటంటే, మీకు తెలిస్తే మనస్సు మీ కంట్రోల్లో ఉంటే మీకు సూక్ష్మ జ్ఞానం ఉన్నట్లు, మీ మనస్సు మీ నియంత్రణలో లేకపోతే మామూలుగా ఉన్నట్లు. ఇది ఎలా అండి సూక్ష్మంగా మరి ఉన్నారు అని మీరు ఎలా నిర్ధారణ చేసుకోగలుగుతారు? మరి మీకు ఎలా కనిపిస్తున్నారు, మాకు ఎలా కనిపించడం లేదంటే, మీ మనస్సు మీ నియంత్రణలో ఉంటే, మనస్సు సూక్ష్మం కదా, ప్రాణం సూక్ష్మం కదా, ప్రాణం మనస్సుగా డివైడ్ అయింది కదా. అందుకని ఆ ప్రాణం మనస్సు ఏం చేసింది? ప్రాణం చంచలమైన కారణంగా మనస్సు చంచలమైంది. అందుకని సంకల్ప వికల్పాలు చేస్తూ ఉంటుంది. ఎవరైతే యోగాభ్యాసం చేస్తారో వాళ్ళకి ప్రాణం ద్వారా ఈ మనస్సు నియంత్రణలోకి వస్తుంది. ఎప్పుడైతే మీ మనస్సు మీకు నియంత్రణలో వచ్చిందో అది సూక్ష్మదేహం అయిపోతుంది. అంటే మీకు ఆ స్పర్శ, ఆ లోపల ఆ స్పృహ వస్తుంది అనమాట. ఆయనకి చాలా ఇష్టమైంది, చాలా అద్భుతమైన రహస్యాన్ని ఇందులో లోకానికి అందించే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీ సన్నిధి ఛానల్ ద్వారా
దత్త ఉపాసకులందరికీ, దత్త సాధకులందరికీ శ్రీపాద శ్రీవల్లభులు వారిచే స్తుతించేటువంటి సిద్ధ మంగళ స్తోత్రం. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మి నరసింహరాజ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీరాఖీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యసుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ సవితృకాటక చయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ దోచోపాతి దో లక్ష్మీ గణ సంఖ్యాబోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ పుణ్యరూపిణి రాజమాంబసుత గర్భపుణ్యఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ సుమతి నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. ఈ స్తోత్రం పఠించిన చోట సూక్ష్మవాయు మండలం నందలి సిద్ధులు అదృశ్య రూపంలో సంచరించుచుందురు. సాక్షాత్ సిద్ధులే సంచరిస్తూ మనకి సూచన చేస్తారు. మన కష్టాలకి మన దుఃఖాలకి ఈ స్తోత్రాలు పఠించడంలో శోకం నివారణ అవుతుంది. అందుకని దీంట్లో రహస్యం ఏంటంటే ఈ ఒక్క చరణం మీకు బాగా మనస్సు పట్టుకొని ధారణ చేయగలిగితే మీ జీవితం ధన్యమవుతుంది. భగవంతుడు గొప్పనా భగవత్ తత్వం గొప్పనా అంటే భగవత్ తత్వమే ఉంది, ఉన్నది తత్వమే. మీరు దాన్ని భగవంతుడని పేరు పెట్టుకోవచ్చు, మీరు నమ్మచ్చు, కొంతకాలం తర్వాత నమ్మకపోవచ్చు. మన అవసరాలు మన కష్టాలు తీరితే నమ్ముతాం, తీరపోతే లేడంటాం. మీరు ఉన్నా లేకపోయినా శాశ్వతంగా ఉన్నది ఏంటి అని అంటే తత్వము. అందుకని ఆ భగవతత్వాన్ని ప్రబోధించడానికే ఇంతమంది గురు సాంప్రదాయంలో వాళ్ళు అనేక మంది అనేక రూపాలుగా బోధించేది ఏంటి అంటే భగవతత్వం. అందుకని దీనిని ప్రచారం చేయడానికి ఈ దత్త చరిత్రలో దత్త భాగవతంలో ప్రామాణికంగా రాశారు. 1,25,000 మంది భూమండలంలో ఈ సిద్ధులు కావచ్చు, గురువులు కావచ్చు, ఆధ్యాత్మిక పరువులు కావచ్చు, ఆ ఆత్మలు ప్రవేశిస్తాయి. ఆ గురువు యొక్క భగవంతుని యొక్క ఈ తత్వం అనేటప్పటికల్లా తెలుస్తుంది మనకి. అది 26 తత్వాలుగా, 24 తత్వాలుగా, 36 తత్వాలుగా, 32 తత్వాలుగా ఉంటుంది ఈ సృష్టి అంతా కూడా. అందుకని ఈ తత్వాలే సూక్ష్మంగా ఆయా జీవుల్లో ప్రవేశిస్తారు. వాళ్ళ సాధన బట్టి, వాళ్ళ సిద్ధిని బట్టి, వాళ్ళ చక్ర శుద్ధిని బట్టి. వాళ్ళ చక్రాలు ఎంత శుద్ధి అయితే మనలోనే వచ్చి మనకు ఆ ప్రేరణ కలిగిస్తారు. అందుకని ఇక్కడ దోచోపాతి దో లక్ష్మీ గణ సంఖ్యాబోధిత శ్రీచరణ, ఈ ఒక్క చరణం రాత్రి పగలు రాత్రి పడుకోబోయేటప్పుడు స్మరిస్తూ పడుకోండి. మీకే స్వప్నంలో దర్శనం. ఎప్పుడైనా దేవతలు కానీ గురువులు కానీ ఎప్పుడు దర్శనమిస్తారండి అంటే మన క్షేత్రాలకు వెళ్తుంటాం, నిద్ర చేయండి అని అన్నారు. ఎందుకు నిద్ర చేయమన్నారు? మీ ఇష్టదేవతా స్వరూపం మీకు దర్శనిస్తుంది స్వప్నంలో. ఎందుకంటే దర్శనం ఇవ్వడానికి దానికి మన పాపపుణ్యాలతో సంబంధం లేదు. అందరికీ సర్వమానవాళికి కూడా దర్శనం భాగ్యం జరిగి తీరుతుంది. అందుకని దాన్ని దోచోపాతి దో లక్ష్మి అని ఆయన భిక్ష చేస్తూ దత్తులు వారు ఒక లక్ష్మీ స్వరూపంగా ఉన్నటువంటి ఆవిడ్ని రోజు భిక్ష చేసేవాళ్ళు 2 చపాతీల కోసం అని. కానీ అక్కడ పేరేముంది? దో చోపాతి దేవ్ లక్ష్మి. దో అంటే 2. ఇక్కడ ఏముంది రహస్యం అంతా? సంఖ్యాబోధిత శ్రీచరణ. నేను కోడ్ వర్డ్లో పాస్వర్డ్ లాగా నంబర్ కోడ్లో పెట్టాను రహస్యాన్ని, మీరు గ్రహించండి. అందుకని గురువు ఆవశ్యకత వచ్చింది.
ఇది మామూలు చదువుతారు అందరూ, అవును. కోట్లల్లో కూడా చదువుతున్నారు సిద్ధమంగళ స్తోత్ర పారాయణ. కానీ మరి గురువు ద్వారా ఉపదేశం అంటే ఇది. ఇప్పుడు అందరికీ ఉపదేశమే. దో అంటే 2, చౌ అంటే 4, పతిదేవ్ అంటే 9 ఈశ్వరుడిని, లక్ష్మి అంటే 8 ప్రకృతి నంబరు. అందుకని ఇది శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో 129వ పేజీలో దో చౌపాతి దో లక్ష్మి అనే వ్యాఖ్యకి వివరణ కూడా రాయబడింది. ఈ 2, 4, 9, 8 అనున్నది శ్రీపాద శ్రీవల్లభుల వారి యొక్క వారు సూచించేటువంటి సంఖ్య. అందుకని దత్తాత్రేయుల వారి యొక్క సంఖ్య ఏంటండి, భగవంతుని యొక్క కోడ్ నంబర్ ఏంటండి అని అడిగితే 2, 4, 9, 8. మన దేహంలో వెన్నుముకను ఆనుకొని పైనుంచి బ్రహ్మరంధ్రం నుంచి మూలాధార పర్యంతం పూసలు ఉంటాయి. ఎన్ని పూసలు ఉన్నాయి అంటే 33 పూసలు ఉంటాయి. దాన్ని సైన్స్గా తీసుకున్నారు. వాళ్ళకి 33 లెక్కకి సమానమైనవి. ఇందులో కూడా మనకి 2, 4, 9, 8, 9, 2 కలిపితే 11 ఏకాదశ రుద్రులు, తర్వాత ద్వాదశ ఆదిత్యులు 4, 8 కలిపితే ఎంత 12 ద్వాదశ ఆదిత్యులు, ఏకాదశ రుద్రులు, 8 అంటే అష్ట వసువులు, 2 అంటే అశ్విని దేవతలు. కానీ ఇంకా అత్యంతమైన రహస్యం ఇది గురుముఖత సాధన వల్ల తపస్సు వల్ల నాకు కలిగినటువంటి అనుభవం. 33 కోట్ల దేవతలు అన్నారు. కోటి అంటే సమూహం, 33 కోట్ల అణువులు ఉన్నాయి లోపల. ఈ 33 ఈ ప్రధానమైనటువంటి దేవతా స్వరూపాలు ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, అష్ట వసువులు. వీటన్నిటికన్నా ప్రధానమైనవి అశ్విని దేవతలు. అసలైన వాళ్ళు డాక్టర్లు. అంటే ఈ దేవతలకే మరి వాళ్ళకు కూడా వైద్యం చేసేటువంటి వాళ్ళు. అంటే మనకు పగలు రాత్రి మన ఈ జగత్తంతా కూడా సూర్యుడు చంద్రుడు వల్ల జరుగుతుంది, కాలమానం ప్రకారంగా జరుగుతోంది కదా. ఈ పగలు రాత్రిని ఎవరు క్రియేట్ చేస్తున్నారు? అశ్విని దేవతల వల్ల పగలు రాత్రి సంభవిస్తోంది. అందుకని వాళ్ళని సంధ్యావందనంగా మనం అందరికీ వందనం. ఇప్పుడు ఇదే స్తోత్రాన్ని ఉదయం సాయంత్రం కూడా సంధ్యావందన సమయంలో చదువుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అందుకని ఈ నంబర్ని బాగా గుర్తుపెట్టుకొని ఇంకా మీరు ఎంత అన్వేషిస్తే మీకు అంత రహస్యాలు ఈ 2, 4, 9, 8లో సాధకులందరికీ అనుగ్రహ ప్రాప్తి కలుగుతుంది. దత్తాత్రేయుల వారి యొక్క అనుగ్రహ ప్రాప్తి కలుగుతుంది.